नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। फोटोग्राफर प्लीज डाउन होना एलसीडी కొంచెం డౌన్ As of today, Cyberabad Police has installed 18,487 community CCTV cameras, 1,08,273 Nenu Sahitam cameras, which makes a total of 1,26,766 CCTV cameras. To congratulate the Commissioner of Police, Cyberabad, and all his team of officers for creating a benchmarking standard in the installation of CCTVs. ఒకే రోజు కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో భాగంగా 2,058 కెమెరాలు, దాదాపుగా 2,100 కెమెరాలు, దాదాపుగా 18 పోలీస్ స్టేషన్ ఏరియాస్లో 111 కమ్యూనిటీస్ని కవర్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం అనేది ఒక పెద్ద ఈవెంట్గా నేను భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు దిశ నిర్దేశం చేయడం జరిగిందో, హైదరాబాద్ సిటీలో 10 లక్షల కెమెరాలు పెట్టాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందో, ఆ లక్ష్య సాధనలో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వారు వేసినటువంటి అడుగు ఇది ఒక ప్రాతిపదికగా మిగులుతుంది అని చెప్పి, ఇది ఒక బిగ్ మోటివేటర్గా ఈ 3 కమిషనరేట్స్లో ఉన్న పోలీస్ అధికారులందరికీ కూడా ఒక సృజనాత్మకమైనటువంటి స్టెప్గా ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సైబరాబాద్ పోలీస్ కమిషనరేటు ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రభుత్వం ఈ ఏరియాలో చేస్తున్నటువంటి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసినవే. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మన గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అంటే, ఇక్కడ సంపద పెరగాలి అంటే మనకి శాంతి భద్రతలు ఒక టాప్ ప్రయారిటీ అని చెప్పేసి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా పోలీసు శాఖకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని పోలీస్ కమిషనరేట్స్ ఏరియాస్లో శాంతి భద్రతల పరిరక్షణ ఒక నంబర్ 1 ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నది. అయితే హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే, ఇక్కడ ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఇక్కడ శాంతి భద్రతలు చాలా ముఖ్యం. ఇప్పుడే భరణి గారు చెప్పినట్లుగా ఏ ఇన్వెస్టర్ అయినా తను కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు నాకు ఇక్కడ భద్రత ఉందా అని ఆలోచించడం అనేది సముచితం, సహజం. అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ మొత్తం భారతదేశానికే
ఒక తలమానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఈ ఐటీ హబ్, ఇక్కడ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ప్రతి ఇన్వెస్టర్ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ప్రజా భద్రత, పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాంట్లో భాగంగానే తెలంగాణ పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తూ సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ కి, ఇంప్రూవ్మెంట్స్ కి అనుగుణంగా టెక్నాలజీని మనం ఒక ఫోర్స్ మల్టిప్లయర్గా వాడుకొని ఈరోజు నేర నివారణలో కానీ, నేరస్తుల్ని పట్టుకోవడంలో కానీ, శాంతి భద్రత పరిరక్షణలోనే కానివ్వండి, ఇలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ లాంటి విషయాల్లో కానివ్వండి, ఈరోజు మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ టెక్నాలజీని వాడడంలో మొత్తం భారతదేశంలోనే ముందుంది అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అయితే ఇదంతా సమిష్టి కృషి. ఇటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ధనిక బీద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది. పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు పడుతున్నటువంటి కష్టం, వారు చూపిస్తున్నటువంటి అంకిత భావం, వారి కమిట్మెంటు, వారిలో ఉన్నటువంటి ఒక సృజనాత్మకత, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వినియోగంలో ముందుంచడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పేసి సమాజానికి నేను మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు టెక్నాలజీ మనం విరివిగా వాడడం ద్వారా పెరుగుతున్నటువంటి జనాభాకి, జరుగుతున్నటువంటి అభివృద్ధికి సమతూకంగా సమాజంలో శాంతి భద్రతలు ఉండాలి అని చెప్పి మనం టెక్నాలజీని అనేక ఫీల్డ్స్లో వాడుతున్నటువంటి క్రమంలోనే ఈరోజు ఈ సీసీటీవీస్కి ఇంత ఇంపార్టెన్స్, వాటి యొక్క ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. ఒక్కొక్క కెమెరా ఒక 100 మంది పోలీస్ అధికారులు చేసినటువంటి కృషికి సమానము అని చెప్పి చెప్పక తప్పదు. ఒక కెమెరాలో ఒక విషయం రికార్డ్ అయినప్పుడు ప్రజలకు దానిపైన నమ్మకం ఉంటుంది, అందరు స్టేక్ హోల్డర్స్కి. కెమెరా ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు, అది నిజమే చెప్తుంది. అదేవిధంగా కెమెరా ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా కూడా అది హ్యూమన్ మెమరీ అయితే విట్నెస్లు ఉండొచ్చు నేరానికి, కానీ వాళ్ళకు మెమరీ లాస్ ఉండొచ్చు, తర్వాత వాళ్ళు గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ 100% కెమెరా నిజాన్ని గుర్తిస్తుంది. గవర్నర్ డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి సార్, మన డీసీపీస్ ఆఫ్ బాలానగర్, మాదాపూర్, మన డీసీపీ ట్రాఫిక్, విచ్చేసిన సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్, మన నిజాంపేట్ జోనల్ కమిషనర్ గోపి, మన జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవి కిరణ్, రామ్ ప్రసాద్ అవర్ డైరెక్టర్ ఎస్టీపీఐ, బర్నీ అరోల్ ప్రెసిడెంట్ ఐసియా, మన కృష్ణ గారు సెక్రటరీ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, విచ్చేసిన సిఇఓస్, సెంటర్ హెడ్స్, కమ్యూనిటీ ఎల్డర్స్, ఇన్వైటీస్, మీడియా ఫ్రెండ్స్ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా ఈ యొక్క మెగా ఈవెంట్కి మీరందరూ కూడా మన పిలుపు మేరకు వచ్చిందుకు మీరందరూ కూడా నా తరఫు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి మీరందరూ కూడా స్వాగతం కోరుతూ, అదేవిధంగా ఈ యొక్క మెగా ఈవెంట్కి వచ్చిన మన డీజీపీ గారికి, మన ఆఫీసర్స్కి, సిఇఓస్కి అందరు కూడా ఇంకోటిసారి స్వాగతం కోరుతూ, మన తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్ అనుగుణంగా, మన డీజీపీ గారు ఒక విజన్ అనుగుణంగా 2018 నుంచి మనము చాలా అగ్రెసివ్గా ఈ యొక్క సీసీటీవీ ప్రాజెక్ట్ని మన సైబరాబాద్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సార్ ఇచ్చే గైడెన్స్, ప్రతిరోజు ఒక మానిటరింగ్ వల్ల మనం ఈరోజు ఒక 2018లో చూస్తే, అంటే 2017 ఎండ్కి చూస్తే మన దగ్గర మొత్తం సైబరాబాద్లో ఓన్లీ 5,000 సీసీ కెమెరాస్ ఉండింది. ఈరోజు దాదాపు 1,26,760, అంటే ఆల్మోస్ట్ 25 టైమ్స్ పెరిగింది. 25 టైమ్స్ వీ కుడ్ ఇంక్రీజ్ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ సీసీటీవీస్. మనము కమ్యూనిటీ
సీసీటీవీస్ దాదాపు 18,477 అయితే నేను సైతంలో 1,08,273 సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ తోని వచ్చే సీసీటీవీస్ సంఖ్య చూస్తే 2017 ఎండ్కి మనకు ఓన్లీ మన దగ్గర 3,000 ఉండింది. ఈరోజు దాదాపు 18,477 అంటే ఆల్మోస్ట్ 6 times వీ కుడ్ ఇంక్రీజ్ ది కమ్యూనిటీ పార్టిసిపేషన్. సో ఇదంతా మన సైబరాబాద్ ప్రజలకి ముఖ్యంగా మీరందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఒక భాగస్వామ్యం వల్లనే ఈ యొక్క మిషన్ సక్సెస్ఫుల్ అయింది. మన హైదరాబాద్ లో దాదాపు 6.5 లక్ష సీసీటీవీస్ ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర హైయెస్ట్ సీసీటీవీస్ ఉన్నాం. మనము ఇప్పుడు చూస్తే మీరు 2014 ముందే చూస్తే చాలా ఆఫెన్సెస్ అయింది. చైన్ స్నాచింగ్ కావచ్చు, బయట నుంచి వచ్చే గ్యాంగ్స్ కావచ్చు, ఉత్తర భారత్ నుంచి వచ్చే గ్యాంగ్స్ కావచ్చు, మన బీహార్ యూపీ నుంచి కూడా చాలా గ్యాంగ్స్ వచ్చేది. రోజు ఎక్కడో దగ్గర 10-12 స్నాచింగ్స్ అయ్యేది. ఈ రోజు 100లో జరిగే చైన్ స్నాచింగ్స్ చాలా తక్కువ అంటే చాలా. ఇప్పుడు మన దగ్గర చూసే 10 సంవత్సరానికి 10-20 అవుతున్నాం. ఇదంతా మీ వల్లనే అయింది. ఎందుకంటే మీరందరూ ఒక భాగస్వామ్యం అయి ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ లో బాగా భాగస్వామ్యం అయినారు. అందుకు మీరందరూ కూడా నేను పేరుపై అభినందిస్తూ, మనము ఈ సంవత్సరం నాకు చాలా విశ్వాసం ఉంది మీరందరూ కూడా అంతకుముందు ఎట్లా సహకరించారో ఈసారి కూడా సహకరించారు. మన టార్గెట్ డబల్ 2,50,000 సీసీటీవీ పెట్టాలనుకుంటున్నాను. డెఫినెట్లీ మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మన డీజీ సార్ కూడా ఆదేశం ఇచ్చారు. మొత్తం హైదరాబాద్ లో ఈ సంవత్సరం దాటికి మొత్తం 10 లక్షల సీసీటీవీ ఇన్స్టాల్ కాబోతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ, ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న వెజిటబుల్ వెండరు, చిన్న పని చేసే వాళ్ళ నుంచి పట్టుకొని మనము సీఈఓస్ దాకా పెద్ద వాళ్ళందరూ కూడా ఈ యొక్క సీసీటీవీ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అయినారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినందుకు మీరందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా ఏరియాలో ఉన్న టీఎస్ఐసి బాగా మేజర్ రోల్ ప్లే చేసింది. ఇది ఒక ఐటీ కారిడార్ లో దాదాపు ఈ ఒక ప్రాజెక్ట్ లో దాదాపు 500 సీసీటీవీస్ ఇస్తే మొత్తం 800 సీసీటీవీస్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయగలిగారు. మొత్తం కమ్యూనిటీ సీసీటీవీస్ లో బాగా మనకు వాళ్ళు సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సార్ కి, మన ఎండి నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా మన జోనల్ మేనేజర్ మన వినోద్ గారు కూడా నేను సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాం, వాళ్ళ సహకారం కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా మనకు బాగా సహకరిస్తుంది. అన్ని స్టేక్ హోల్డర్స్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పనిలో ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఐసియా, అంతకుముందు మనకు సెక్రటరీ వరుణి, ఇప్పుడున్న సెక్రటరీ కృష్ణ గారు బాగా సహకరిస్తున్నారు. అందరూ స్టేక్ హోల్డర్స్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా చాలా కంపెనీస్ ముందు రావాలి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ మనకు రావడం జరిగింది. మనం ఇప్పుడే చూశారు, సిజిఐ కంపెనీ మనకు దాదాపు 75 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సింక్రోని 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఫీనిక్స్ వాళ్ళు 25 లక్షలు, టీసీఎస్ వాళ్ళు 21 లక్ష, నామ్సాఫ్ట్ వాళ్ళు 10 lakhs, నాట్కో వాళ్ళు 10 lakhs ఇవ్వడం జరిగింది. ఇంకా వేరే కంపెనీస్ కూడా ముందు వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఈ కార్యక్రమం స్ఫూర్తికి తీసుకొని మన మదన్ మోహన్ సార్ మన ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఎస్ఎన్పి గ్లోబల్ సార్, he is our EC member of SCSC sir. He has come forward and he is donating 5 lakhs rupees on the spot sir. So నేను పేరు పేరుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. డాక్టర్ మహేందర్ రెడ్డి గారు, డీజీపీ తెలంగాణ స్టేట్, శ్రీ విసి సజ్జనార్ గారు, కమిషనర్ సైబరాబాద్, ఇక్కడ విచ్చేసినటువంటి ఇద్దరు జిహెచ్ఎంసీ కమిషనర్స్ గోపి గారు, రవికిరణ్ గారు, ఎస్టీపీఐ డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు, భరణి ఆరోల్ ప్రెసిడెంట్ ఐసియా, మన సీనియర్ పోలీస్ ఆఫీసర్స్, ఆల్ డిప్యూటీ కమిషనర్స్ 3 zones అండ్ డీసీపీ ట్రాఫిక్ విజయ్ గారు, అందరికీ ప్లస్ ఇక్కడ విచ్చేసినటువంటి ఐటీ హెడ్స్ అండ్ సిఇఓస్, మరి అట్లాగే కమ్యూనిటీ హెడ్స్, తర్వాత మీడియా మిత్రులు, మీ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ. We all know that safety and security is not just the responsibility of government or law enforcement authorities. It is a responsibility of all stakeholders in the society. And also, there is a need for preventive measures. So we always say that prevention is better than cure. So with that vision, way back in 2006, గౌరవనీయులైనటువంటి మన
డీజీపీ మహేందర్ రెడ్డి గారు, అప్పుడు ఇక్కడ కమిషనర్ సైబరాబాద్, ఆయన బ్రెయిన్ చైల్డ్ ఈ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 2006లో ఫామ్ అయింది. ఇవాళ 15 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అదే ఈవెంట్ 29th రోజు మనం ఆ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాము, సక్సెస్ స్టోరీని. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఇలాంటి కొలాబరేటివ్ బాడీ ఎక్కడ కూడా, అంటే ఇండియాలోనే కాదు, మిగతా స్టేట్స్ ఆఫ్ ఇండియాలోనే కాదు, బయట కూడా మాకు విన్నది లేదు ఇప్పటి వరకు. ఇన్ని ఏళ్లుగా సస్టైన్ అయ్యి దాన్ని ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది గొప్పతనము. ఇందులో అందరి ఎఫర్ట్స్ ఉన్నాయి. సో అప్పట్లో when this particular society was formed, I still remember, and it is fresh on my mind, that DGP Mahendra Reddy garu ఏ మీటింగ్కి వచ్చినా కానీ ఐటీ హెడ్స్తో మాట్లాడుతున్నప్పుడు one of the key focus areas that he used to mention was CCTV cameras and command control center. I know some of the folks who are still around here, they will still remember that he used to emphasize that CCTV cameras are the key because they act as deterrent and they also help in resolving a lot of crimes. We have seen such a wonderful video today. It has helped us, in helping us resolve various kinds of crimes and also hit and run cases. So when we go to IT companies and conduct these awareness sessions, especially road safety sessions, we carry the CCTV footage of accident videos of Madhapur, Gachipoli and IT corridors so that the all IT employees who are attending those awareness sessions can connect and correlate. Every day I am passing through this junction, these kind of incidents are happening and we are losing people, so we have to be careful. And those videos were so impactful that we could see utter silence in the hall, and from that onwards they used to take an oath that we will be careful, we will follow road safety rules and things like that. So these CCTV cameras, till now Cyberabad Security Council was one of the first collaborative bodies who have installed high resolution cameras, IP cameras, and today we have about 287 cameras of Security Council which are maintained. And sir, the uptime of these cameras is about 95 to 96%. So I'm very proud to say this. We do spend, one gentleman said maintenance is very important. We pay more attention to the maintenance of these cameras because we have invested capex into it. So we also have donors like CGI who are specifically donated for the maintenance of CCTV cameras. So I think this particular CCTV cameras, what we call as a digital eye, is very critical. Today we are seeing at our homes also, people are buying cameras and installing. And similarly, I can see the communities are coming forward because just being safe at home, your own home is not enough. Similarly, the enterprises, the IT companies. So CCTV cameras were not new to the IT companies. When I started my career in 1996, I know all the IT companies had CCTV cameras. Honorable City Commissioner of Police, Sri Sajjana, DCP Traffic, Sri Vijay Kumar Garu, Commissioner Gopi, Nizampet Municipal Corporation, అదేవిధంగా DCP వెంకటేశ్వర్లు, ఐసియా ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ముఖ్య అతిథులు ఎవరైతే ఇక్కడ విచ్చేశారో, ఉన్నత అధికారులందరికీ, పోలీస్ సహోదరులందరికీ మా నమస్కారాలు. It has been a wonderful journey, sir. This continuous emphasis, I personally relate since you were there as Commissioner Hyderabad, sir, how much of emphasis during Ganesh immersion festivals, how much of emphasis during the Muharram procession we had the pleasure of working under you, sir. Those are all so successfully the events were being done. Every event was monitored jointly, even all wings like GHMC, current department, ఎక్కడైతేనేమి ప్రతి డిపార్ట్మెంట్ ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుని ఏవైనా తప్పులు ఏమైనా జరుగుతున్నా కానీ ఇమీడియట్గా ఆ కెమెరా లొకేషన్ని చూసుకుంటూ మాయా టీమ్స్ని అక్కడ పంపించుకుంటూ అలర్ట్ చేసుకునే అతి మంచి
గ్రేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు మీకు పేరు పేరున నమస్కరిస్తూ కంగ్రాచులేషన్స్ టు యూ సార్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్ అండ్ మేకింగ్ Telangana state and especially Hyderabad one of the most safest cities in the entire world. That said, sir, every week DCP traffic Gatani city mana ikkada Selingapalli zone lo we have resolved that we will have every week Wednesday a meeting, and we have started in that direction. In that direction lo junctions improvement, traffic signals దగ్గర ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో, రోడ్ జియోమెట్రిక్స్, వీటితో పాటు ఈరోజు ఇది కూడా ఒకటి ముఖ్య ఇష్యూ కింద మనం గుర్తించుకుంటూ హౌ టు రెగ్యులేట్ లొకేషన్సే కాకుండా ఇవి కాకుండా ఎన్నో ఉన్నాయి 167 జియోలో విచ్ ఎవ్రీ లోకల్ బాడీ ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో ఉన్న చాలా చాలా పబ్లిక్ రాంగ్ అవుతున్న మూవ్మెంట్ అవుతున్న ప్రాంతాల్లో we need to monitor and see that they are all covered under the ambit. It may be a lake edge area, it may be a junction, it may be a shopping complex area. ఇలాంటివి అన్నిటివి కూడా we will definitely, sir, every Wednesday we wanted to keep a meeting and we will include this as part of our agenda. In that half an hour we will dedicate specifically for these CCTVs ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో, ఎవరెవరిని ఇంకా భాగస్వాములు చేసుకుంటామో, టౌన్ ప్లానింగ్ అధికారులే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చుకుంటూ we will see each of these buildings are also equipped with this CCTVs and linked to this wonderful platform. This said, ఈ రోజు నుంచే we have also kept one of our from our team from our GHMC sir in the control command center. From GHMC there is a person already in the command center. He will also be viewing the different issues. ఉదాహరణగా అక్కడ డెబ్రిస్ ఏవైనా రోడ్ల మీద బై ఛాన్స్ ఏదైనా ట్రాక్టర్ సడన్ గా దేవర్ డంప్ చేస్తారు. సో ఇలాంటివి కూడా నోట్ చేసుకోవటానికి అక్కడ మన జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఒక ఆఫీసర్ ఇస్ కెప్ట్ దేర్ అండ్ హీ విల్ బి గివింగ్ us feedback so that we can initiate action on such instances. It's not only crime, it's not only law and order, it's also our municipal services which can be effectively curb such issues if they are there. So thank you once again for giving this opportunity, sir. Other dignitaries on the stage and my colleague from the IT industry. Well, it is any time it is an honor and pleasure to be on the dais with such very decorated officers like DGP sir and RCP sir. I mean, I'm not saying that to just please, because I have seen their action, what the kind of contribution they've done to the society. Today, I can take pride in saying that Hyderabad, right, not only the IT industry, but as other gentlemen mentioned, is one of the safest city in the world. And when it comes to investments in Hyderabad, one of the very important aspects that the investors look for, how secure is my investment? Because if the investment is not secure, even we have talent, we have all kinds of resources, but eventually safety and security లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్కి విలువ లేదండి. అట్లాంటి విలువ వచ్చి ఇంపార్టెంట్గా సేఫ్టీ సెక్యూరిటీ ద్వారా మన డీజీపీ గారు కానివ్వండి, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ కానివ్వండి, అందరూ చాలా వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. ఎనీ సోషల్ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు సెక్యూరిటీ అండి, ఇది నా అభిప్రాయం. ఎనీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ విజన్. విజన్ నుంచి ఒక యాక్షన్ కన్వర్ట్ అవుతుంది. యాక్షన్ నుంచి అవుట్కమ్స్ వస్తాయి. అవుట్కమ్స్ వచ్చి సస్టైనబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఏ ఒక్క విజన్ కూడా మనం ఈవెన్చువల్లీ ఆ సైకిల్లో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ అ సస్టైనబుల్ ఇంపాక్ట్, ఇట్ హ్యాస్ నో మీనింగ్ అట్ ఆల్. బట్ మన డీజీపీ గారు ప్రతి విషయం తీసుకొచ్చినప్పుడల్లా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. అందరినీ కల్పించాలి, సేఫ్టీ సెక్యూరిటీ మాత్రం ఒకరికి మాత్రం కాదు, పోలీస్ మాత్రం కాదు, అండ్ ఎవ్రీ పబ్లిక్ షుడ్ గెట్ ఇన్వాల్వ్ అని. ఆ విషయం ఈరోజు కృష్ణ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు మనం కంప్లీట్ చేయబోతున్నాం. అది ఎంత బ్రహ్మాండమైన ఒక రూపం ఎస్సీఎస్సీ తీసుకొచ్చింది, అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అని మాకు అందరూ తెలుస్తుంది. ఐటీ ఇండస్ట్రీ వి ఆల్ అప్రిషియేట్ ద వర్క్ దట్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ డస్ with the leadership of the commissioner, particularly మన సజ్జనార్ గారు
నేను చెప్తూ ఉంటాను ప్రతిసారి ఆయన ఒక లెవెల్కి ఎలివేట్ చేసేస్తారు ఎస్సీఎస్ అంటే మహేందర్ రెడ్డి గారు ఏమనుకున్నారో కలకన్నారో ఆ ఒక లెవెల్ ఖచ్చితంగా సత్యనారాయణ గారిని తీసుకొచ్చారు సార్. ఐ వుడ్ లైక్ టు ప్లేస్ దిస్ ఆన్ రికార్డ్. అమేజింగ్ కాంట్రిబ్యూషన్, వండర్ఫుల్ వర్క్. అండ్ ఐ థింక్ సీసీటీవీ అగైన్ సజ్జనార్ గారు చెప్పినట్టు ఈ కంపెనీస్ యాక్ట్ ద్వారా 2% అని ఒక ఇది సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చి అలొకేషన్ చేయాల్సి వచ్చింది. దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి కోసం మన డీజీపీ గారు చాలా దాని ఒక ప్రయత్నం తీసుకుని అది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ని కన్విన్స్ చేసి 2 years వరకు చాలా కష్టపడి దాన్ని ఇంక్లూడ్ చేయించారు. సో మనం ఐటీ ఇండస్ట్రీ నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే దయచేసి మనం దీని ఒక we have to leverage this and be able to kind of make more contributions because the crime rate has come down considerably and it will continue to come down as long as we start investing more into CCTV. So it's congratulations, hearty congratulations CP sir for such a noble initiative and all the officers who have contributed and the society, people who have come from different parts of Hyderabad Commissionerate coming forward and then donating, and particularly that gentleman who made 1,000 rupees, and again Madan Mohan Garu for a very generously contributing 5 lakhs, and I'm just thinking how much I should do in Jappi. Then obviously Chettan Madan Mohan Garu. Thank you for the opportunity. నా పేరు గురునాథ్. నేను నిజాంపేట గ్రామంలోని రెడ్డి అవెన్యూ కాలనీ నుంచి వచ్చాను. మా డీజీపీ గారు అండ్ కమిషనర్ గారి సూచనల మేరకు మా బాచుపల్లి పిఎస్ ఎస్హెచ్ఓ గారు నరసింహారెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి మా కాలనీలో మాది ఒక 30 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అండి, సెమీ గేటెడ్ కమ్యూనిటీ. అది ఇంతకుముందు రక్షణ లేకుండా ఉండేది. సార్ నరసింహారెడ్డి గారి సూచనల మేరకు మేము ఒక 30 ఎకరాల లేఅవుట్ 495 విల్లాలు ఉంటాయి. మా సిఐ గారు చెప్తూనే కాలనీలో ఉన్న ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చి 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 30 రోజుల బ్యాకప్ కూడా ఉంటుందండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మా పోలీస్ సిబ్బంది, మన పోలీస్ వాళ్ళు మన కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్లకు మన కాలనీ సంక్షేమ సంఘాలు, మన నగరం మొత్తం మీద చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సరే కాలనీ సంక్షేమ సంఘాలు ముందుకొచ్చి తమంతట తాము ప్రజలతో మన మెంబర్స్ ను మోటివేట్ చేసి కెమెరాలను ఎప్పుడైతే పెట్టిస్తామో అప్పుడు పోలీసు వారికి వారి విధులు నిర్వర్తించడంలో చాలా సహాయకారిగా ఉంటాము, మనం కూడా రక్షించబడతాము. వి ఆల్ నో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఒక నేరం జరిగిన తర్వాత దాన్ని విచారణ చేయడం కంటే ఒక సీసీ కెమెరా ఉన్నప్పుడు ప్రతి నేరస్తుడు భయపడతాడు. సో మనం సీసీ కెమెరాలు పెట్టుకున్నప్పుడు నేరాలు జరగకుండా అరికట్టగలుగుతాము. సో దయచేసి కాలనీ సంక్షేమ సంఘాలందరూ ముందుకొచ్చి మాలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మాకు మా నిజాంపేట మున్సిపల్ కమిషనర్ గోపి ఐఏఎస్ గారు ఎన్నో విధాలుగా సహకరిస్తున్నారు, మేము వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, డీజీపీ గారు ఈ డయాస్ నుంచి మేము మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇస్తున్నాం సార్. మనకు కెమెరాలు వీఆర్ ఇన్స్టాలింగ్ ద సీసీ కెమెరాస్, బట్ ఆఫ్టర్ 1 year or 1.5 years ద మెయింటెనెన్స్ ఆఫ్ ద సీసీ కెమెరాస్ ఈస్ బికమింగ్ ఇట్స్ అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. కాలనీ సంక్షేమ సంఘాలు పట్టించుకున్నా కూడా కొంత నిధుల సమస్య వస్తుంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి మేము కమ్యూనిటీ సైడ్ నుంచి కమ్యూనిటీ కెమెరాస్ ఏవైతే ఇన్స్టాల్ చేసుకుంటామో వాటికి మెయింటెనెన్స్ లో కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము. చాలా కేసుల విషయంలో పోలీస్ సిబ్బంది వెళ్లి కెమెరా ఉంటుంది అక్కడ, కెమెరా చెక్ చేసుకుంటే దాంట్లో ఒక్కొక్కసారి ఫుటేజ్ దొరకట్లేదు. ఎందుకంటే కేబుల్ కట్ అయి ఉండడము, మీడియా కన్వర్టర్ పోవడము, స్విచ్ పోవడం ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అప్పుడు మళ్ళీ కేసు ఫస్ట్కి వస్తుంది. సో దయచేసి సార్ ఇదొకటి రిక్వెస్ట్, ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంకొక లాస్ట్, ఈ కమ్యూనిటీ సీసీ కెమెరా పెట్టడానికి మా రెడ్డి అవెన్యూ సంక్షేమ సంఘానికి సహకరించిన రెడ్డి అవెన్యూ కాలనీలోని ప్రతి ఒక్క యజమానికి, ప్రతి ఒక్క మెంబర్ కు నా నమస్కారం అండి. థ్యాంక్ యూ. And all the dignitaries who is sitting here on the dais and off the dais. It is really, very, excellent, initiative that has happened in this part of the country. And particularly Hyderabad and Hyderabad has set benchmark, in these kind of initiatives, particularly bringing communities, into the, system. And that way it is a very, very, auspicious and very great achievement that has happened. And like Mr. Bharani was mentioning, Hyderabad has attracted
because of its talent, lot of investments. But other important aspect is the safety and security that really we have achieved, and that has really helped the investments pouring into Hyderabad. And definitely this will become as a movement, which will go across the country, probably a great recognition globally. I think I really congratulate and appreciate all the communities who have participated, and definitely I think it will set a next level, for the other cities to emulate. That way I really appreciate and thank all the participants and contributors for this noble cause. Thank you for this opportunity. Support DCP Traffic and other dignitaries on the dais and off the dais, over the participants. Namaskaralu. We just witnessed what kind of magic that CCTV cameras can create in solving the crime scenes Avenikuda. And we had a discussion with our CA Bachpalli how to strategically locate CCTV cameras so that it is a win-win situation to mana municipal corporation ki plus land order point of view lo kuda. And I request and we will strive to include existing CCTV cameras under the command control fold. That is my request, and we will work along with the police personnel to make it happen. And finally, I extend my heartfelt thanks on behalf of Nizampet Municipal Corporation citizens for proud to be part of this program. And we appeal our Residential Welfare Association to come forward and part of this initiative. Thank you for the opportunity.